శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ భవానీ రాజు. ఫోన్ నెంబర్ 8919346347. ఈ రోజున భారీ మోసానికి గురి అవుతారు. తస్మాత్ జాగ్రత్త. ఏమిటి ఆ మోసం? ఏం జరగబోతుంది? తులారాశి జాతకుల జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి జాతకులు చంద్రుడు కర్కాటకంలో సంచరించడం వలన ఈ రాశి జాతకుల జీవితంలో కొన్ని రకాల మార్పులు కలగబోతున్నాయి. వీరి జీవితం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపించబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున శని కేతు దోషం చాలా ప్రమాదకరం. పాత స్నేహితులు మిమ్మల్ని తిరిగి మళ్లీ కలవాలనుకుంటారు. సామాజిక మాధ్యమాల్లో కొత్త పరిచయాలు వేగంగా పెరుగుతాయి. లాభదాయకమైన ఆఫర్లు, గుప్త సంబంధాల పేరుతో ప్రలోభాలు వస్తాయి. అదృష్టాన్ని మార్చే అవకాశం అనే ఈ యొక్క అవకాశం ప్రతి నిత్యము కూడా వినిపిస్తోంది. కానీ శత్రువులు దగ్గర ఉన్నారంటూ గ్రహించలేకపోతారు. భావోద్వేగంగా బలహీనంగా ఉంటారు. ఎవరినైనా సులభంగా నమ్మే ధోరణి పెరుగుతుంది. స్నేహితుల భారపు మాటలు ఈ రోజున నిజమని భావించి కొంత అనాసక్తి వస్తుంది. కొందరు పెద్ద మనుషుల్ని నమ్మి మోసానికి గురి అవుతారు. ఇది ఏ మాత్రము కూడా సాధారణ పరిస్థితి కానే కాదు. ఒక మోసపూరిత యంత్రాంగం మీ మీద నమ్మకాన్ని పెంచి ఆ పైన దోచుకునే యత్నం చేస్తుంది. ఒక ఆన్లైన్ ఫ్రెండ్ దగ్గర కావచ్చు, ఆఫీసులో లేదా బిజినెస్ లో దయ చూపుతూ దూరంగా ఉన్నా సరే బాగా దగ్గరగా ఫీల్ అవ్వాలనిపిస్తుంది. వారి యొక్క దయ నటన అని మాత్రం మీరు గుర్తుంచుకోండి. మిమ్మల్ని మునగ చెట్టు ఎక్కించి కిందకి తోసేస్తారు. ఈ రోజున ఓటీపీ విషయంలో, ఆన్లైన్ విషయంలో, వ్యక్తిగత సమాచారం విషయంలో తస్మాత్ జాగ్రత్త. బలవంతంగా కొన్ని పనులు మీతో చేయించడానికి కొంతమంది టార్గెట్ చేయొచ్చు. కావున చివరాఖరి వరకు కూడాను పట్టుదలను వీడవద్దు. తప్పు కాకపోతే తప్పు అని చెప్పండి. మీరు చేయకపోతే చెయ్యనని చెప్పండి. మొహమాటానికి అస్సలు వెళ్లొద్దు. అపరిపక్వత నిరాశను కలగచేస్తోంది. ముచ్చటగా ఈ రోజు కొంతమంది మాట్లాడినా వాళ్ళని చూస్తే నిజం అనిపించదు. అటువంటి వారికి దూరంగా, వారి మాటలకు దూరంగా, వారు చెప్పే మాటలు, నిర్ణయాలు కూడాను చాలా జాగ్రత్తగా ఉంటూ ఒంటరిగా ఉండండి. ఇక ఈ రోజున మీకు కాస్తంత మానసిక ఆందోళన కొన్ని విషయాల్లో కలగొచ్చు. అటువంటి విషయాల్లో మీరు నిర్ణయాలు తీసుకోకుండా భగవంతునిపై భారం వేయండి. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మేలిమి ఫలితాలు కలుగుతాయి.